ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు ప్రేరణతో ఈ యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడుతూ ఉన్న సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మన లోపల పెట్టిన ఆత్మ నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే 3 విషయాలు మనకి చాలా బాగా సహకరిస్తాయి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, అనేకుల హృదయాలలో దేవుడు తన ఆత్మను పెట్టి ఉంచి ఉన్నారు, కానీ ఆత్మ వెలుగుచుండటానికి బదులుగా ఆత్మలు ఆరిపోయి ఉన్నాయి. కానీ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, నేను మీలో ఉంచిన ఆత్మను అది నిత్యము వెలుగుచూ ఉండాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. వాటికై మనకి సహాయకరంగా ఉండే ఒక 3 విషయాలు చెప్పాలి అనుకుంటూ ఉన్నా. మొదటిగా దేవుని వాక్యం. దేవుని వాక్యము మన ఆత్మ నిత్యము వెలుగుచూ ఉండటానికి బాగా సహకరిస్తుందండి. దేవుని వాక్యము చేత ఎంతగా మనము నింపబడతామో, నింపబడిన వాక్యము చేత ఎంత బాగా మనము నడిపించబడుతూ ఉంటామో మన ఆత్మ నిత్యము మండుచూ ఉంటుందంట. మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎమ్మయి మార్గము గుండా వెలుచున్న 2 శిష్యులతో దేవుడు లేఖనాలను గూర్చి మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆ శిష్యులు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, దేవుడు ఆయన మనతో లేఖనాలు బోధించుచూ ఉండగా మన ఆత్మ మనలో మండుచూ ఉండలేదా? హల్లెలూయా. శిష్యులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దేవుడు లేఖనాలను వాళ్ళకి బోధపరచుచూ ఉన్నప్పుడంట వారి హృదయం వారిలో మండుతూ ఉందంట. దేవుడు నీలో నాలో పెట్టిన ఆత్మ నిత్యము మండుచూ ఉండాలి అంటే దేవుని వాక్యము చేత నింపబడి ఆ వాక్యము చేత నిత్యము మనం నడిపించబడుచూ ఉండాలి అండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యము అగ్ని లాంటిదంట. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనము మన హృదయంలోనికి తీసుకుంటామో మన ఆత్మ నిత్యము మండుచూ ఉంటుంది. అలాగే రెండో విషయం మనము చూసినట్లయితే మన ఆత్మ నిత్యము మండుచూ ఉండాలంటే పరిశుద్ధాత్మ మనకి బాగా సహాయపడుతుందండి. స్టెఫనును మనం గమనించినట్లయితే రాళ్లతో కొట్టబడుచూ ఉన్నప్పుడు, హింసింపబడుచూ ఉన్నప్పుడు, తను బాధపడుచూ ఉండగా కూడా దేవునిని చూస్తూ ఉన్నాడండి. తన మరణ స్థితిలో, ఆఖరి స్థితిలో కూడా తన ఆత్మ మండుచూ ఉన్నది. గనుకనే ప్రభా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అనే ప్రార్థన చేయగలిగాడు. దేవుని ఆత్మ చేత మనము ఎంతగా నింపబడతామో మన లోపల ఆత్మ అంతగా మండుతూ ఉంటుందండి. హల్లెలూయా. అలాగే మూడవదిగా మనము చూసినట్లయితే ఎవ్వరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో, మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తాము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశిస్తారంట. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వైపు అనేక ఆత్మలను మనము నడిపించాలి అనే ఆశ మనలో ఉంటే మన లోపల ఉన్న ఆత్మ నిత్యము మండుచూ ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని విలువైన మాట, బంగారము లాంటి మాట, దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని గూర్చి మరి యోహాను సువార్త 5:35లో మనము చూస్తే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి నేర్చుకోవటానికి ఇష్టపడితిరి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. బాప్తిస్మం ఇచ్చి యోహానంట మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. నీవు నేను కూడా మండుచు ప్రకాశిస్తూ ఉంటే మన వెలుగులోనికి అనేక మంది వచ్చి మనల్ని ఫాలో అవుతారంట. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రకాశిస్తూ ఉన్నామో, మన లోపల ఉన్న దేవుని ఆత్మను బట్టి ప్రకాశిస్తూ ఉన్నామో, అనేకులను దేవుని వైపు త్రిప్పగలుగుతూ మన లోపల దేవుని ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు ఎప్పుడైతే మనము మన లోపల ఉంటామో మన ఆత్మ నిత్యము వెలుగుతూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె నిత్యము ప్రకాశించే విధంగా మనల్నందరినీ ప్రకాశింపజేయునుగాక. హల్లెలూయా.